హలన్ విశ్వేశ్వరరావు ఆపరేషన్ సింధూర్ సందర్భంగా జరిగినటువంటి సీక్రెట్ ఇష్యూస్ని ట్రంప్ బయటపెట్టేశారు. అమెరికాలో రిపబ్లికన్ ప్రతినిధులతోటి ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్లీజ్ ఆపండి యుద్ధాన్ని అని చెప్పి పదే పదే ఫోన్ చేశారు, కాంటాక్ట్ అయ్యారు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ట్రంప్ దాదాపు 60-70 సార్లు రిక్వెస్ట్ చేసింది పాకిస్తాను, ఆపరేషన్ సింధూర్ని ఆపండి, భారతదేశం యుద్ధాన్ని ఉధృతం చేస్తుంది, భారీగా నష్టపోవాల్సి వస్తుంది పాకిస్తాన్ అని చెప్పి వేడుకున్నారు. అందుకే ఇన్వాల్వ్ అయ్యి ట్యాక్సెస్ పెంచుతాను, మీరు యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి చెప్పానని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. అందుకే చాలా కాలం నుంచి ఆయన అనేక సందర్భాల్లో ఆపరేషన్ సింధూర్ అంటే పాకిస్తాన్ భారతదేశం మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆయన ఎక్స్ ఖాతాలో ట్రూత్లో ఆయన యుద్ధాన్ని ఆపుతున్నట్టు ముందు ప్రకటించింది ఆయనే. సో ఇప్పుడు ఆయన అదే చెప్తున్నారు. అది చెప్తూ మరోవైపు అనధికార యుద్ధాన్ని భారతదేశం మీద ఎక్కుపెట్టారు ట్రంప్. 500% దిగుమతి సుంకాన్ని విధించబోతున్నాము కొన్ని దేశాల మీద, దాంట్లో భారతదేశం కూడా ఉందని చెప్పి బాంబు బెల్చారు ట్రంప్. మరి ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేయాలి? భారతదేశం అమెరికాకు సంబంధించిన ప్రొడక్ట్స్ని దిగుమతి చేసుకోవట్లేదు అనేది ట్రంప్. వ్యవసాయ ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవాలనేది వాళ్ళ డిమాండ్. అసలు రహస్యం అది. పైకి మాత్రం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు, అందుకే భారతదేశం మీద మేము ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అది కాదు. పాడికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవాలి భారతదేశం అమెరికా నుంచి. అలాగే వ్యవసాయానికి సంబంధించినటువంటి ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకోవాలి. జన్యుపరమైనటువంటి విత్తనాలను కూడా దిగుమతి చేసుకోవాలి. ఇది ఆంక్షలు. ఇది కనుక చేస్తే భారతదేశంలో ఉండేటువంటి వ్యవసాయం, పాడి పరిశ్రమ భారీగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అందుకే ట్రంప్ దెబ్బకి లొంగకుండా నరేంద్ర మోడీ గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎంత ట్రంప్ ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికి కూడా మౌనంగా భరిస్తూ ఉన్నారు. దీన్ని నరేంద్ర మోడీ గారికి చేతకంతనం అని చెప్పి రాహుల్ గాంధీ గారు లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ప్రస్తావిస్తున్నారు అనేది కొంతమంది దౌత్యవేత్తలు అలాగే బీజేపీలో ఉండేటువంటి సీనియర్లు భావిస్తూ ఉన్నారు. దౌత్యపరమైన అంశాలను కొన్నింటిని బయట పెట్టకూడదు, అలాగే కొన్నింటిని బయట పెట్టాలి. నరేంద్ర మోడీ గారు ప్రజెంట్ అదే చేస్తున్నారు అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ పైకి చూసేటువంటి వాళ్ళకి ఇన్ని సందర్భాల్లో ఇన్ని రకాలుగా ట్రంప్ నరేంద్ర మోడీ గారి గురించి భారతదేశం గురించి మాట్లాడుతుంటే నేరుగా ఎందుకు నరేంద్ర మోడీ గారు మాట్లాడలేదు అనేటువంటి ప్రశ్న వినిపిస్తూ ఉంది. మరోవైపు 500% దిగుమతి సుంకాన్ని మేము విధిస్తున్నామని చెప్పి చెప్తూ ఉంటే ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుకునేందుకు, ద్వైపాక్షిక సంబంధాలని బలోపేతం చేసేందుకు ఆల్రెడీ లైజనింగ్ చేయడానికి అక్కడ 4 ఇంపార్టెంట్ కంపెనీస్ తోటి డీల్ చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. 2 కంపెనీలతోటి పాకిస్తాన్ డీల్ చేస్తూ ఉంది. కానీ పాకిస్తాన్కి IMF నుంచి భారీగా నిధులు రావడానికి అమెరికా సహకరించింది. పాకిస్తాన్ని అభివృద్ధి చేయాలి, లేదంటే పాకిస్తాన్కి నిధులు ఇవ్వాలి, పాకిస్తాన్కి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం పెంచాలనేటువంటి తహతహ అమెరికాలో కనిపిస్తుంది. కానీ భారతదేశం పట్ల అలా లేదు. ట్రంప్ ఒకవైపేమో నరేంద్ర మోడీ గారు మంచోళ్ళు, నా స్నేహితుడు, మంచి వ్యాపారి, ఇలా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ నన్ను సంతోషపెట్టడం లేదు, నేను అన్హ్యాపీగా ఉన్నానని తెలుసు అని చెప్పి ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా వినిపించిన తర్వాత వెంటనే 500% దిగుమతి సుంకాన్ని పెంచుతూ ఒక రకంగా ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించారు భారతదేశం మీద ట్రంప్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి భారతదేశం? ఇప్పుడేమో రష్యాకి అమెరికాకి మధ్య ఉద్రిక్త వాతావరణాలు నెలకొంది. అట్లాంటిక్ సముద్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్. రష్యాకి భారతదేశానికి బలమైనటువంటి బంధం ఉంది, అనాదిగా ఉన్నటువంటి బంధం, వాణిజ్య బంధం కానీ, సాంకేతికపరమైనటువంటి బంధం కానీ, లేదా సాంస్కృతిక బంధం కానీ, మానవీయ బంధం కానీ, ఇన్ని రకాలుగా రష్యాకి అలాగే భారతదేశానికి ఉంది. రష్యా నుంచి ఆయిల్ని దిగుమతి చేసుకుంది భారతదేశం.
చేసుకుంటూ ఉంది కూడా. అది కూడా డాలరేతర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది నచ్చట్లేదు ట్రంప్కి. ఆ కారణం చేత భారతదేశాన్ని టార్గెట్ చేశాడు ట్రంప్. భారతదేశం కనుక ఆయిల్ కొనుగోలు చేయకపోతే రష్యా నుంచి ఉక్రెయిన్ మీద యుద్ధాన్ని ఆపేస్తుంది రష్యా అనేటువంటి ఆలోచనతోటి ట్రంప్ ఉన్నారు. నేరుగా రష్యాని ఢీకొనలేక భారతదేశం మీద భుజం మీద తుపాకీ పెట్టి రష్యాని కాల్చాలనేటువంటి ప్రయత్నం అమెరికా చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ఏ స్టెప్ తీసుకోవాలి అనే దాని మీద ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి సందర్భం. అక్కడ అట్లాంటిక్ మహాసముద్రంలో ఆయిల్ ఓడల్ని అంటే నౌకల్ని, ఆయిల్ నౌకల్ని అక్కడ ఆపేసింది అమెరికా, రష్యాకు సంబంధించినటువంటి నౌకని. రష్యా వెనుజులా నుంచి ఈ ఆయిల్ని తీసుకొస్తుంది అనేటువంటి ఒక అనుమానంతో రష్యా జెండా ఉన్నటువంటి నౌకని అమెరికా కోస్ట్ గార్డులు పట్టుకున్నారు. దాంతో ఇప్పుడు రష్యా మండిపడుతుంది. రష్యాకు సంబంధించిన కోస్ట్ గార్డు కూడా వచ్చారు. ఇరు దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు నేవీ మోహరించి ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఉక్రెయిన్ తోటి రష్యా యుద్ధం చేస్తుంది. ఇంకొక వైపు చైనా రష్యాతోటి స్నేహంగా ఉంది. భారతదేశంతో కూడా అంటిముట్టనట్టు ఉంది ఎప్పటిలాగానే. మరి అమెరికా మాత్రం రష్యాని ఏం చేయట్లేదు, చైనాని కూడా ఏమి చేయట్లేదు. ఒక భారతదేశాన్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలోనే ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది భారతదేశం అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. కానీ ట్రంప్ ఉద్దేశంలో ఏంటి? రష్యా భారత్ రెండు సరైనటువంటి ఆర్థిక వ్యవస్థ లేనటువంటి దేశాలు, డెడ్ ఎకానమీతో కూడిన దేశాలు అని చెప్పి ఆయన అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అరబ్ నాటో అనేది ఒకటి ఏర్పడాలి అనేది అరబ్ కంట్రీస్ అన్ని ఒక ఒపీనియన్కి వచ్చినట్టు తెలుస్తుంది అంతర్జాతీయంగా. కారణం ఏంది? గ్రీన్లాండ్ ఆక్రమించుకోవాలని చెప్పేసి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసేసి జైల్లో పెట్టేశాడు అమెరికాకి తీసుకెళ్ళి. ఇప్పుడు గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకోవాలని చూస్తున్నాడు. గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకుంటే కనుక నాటో నుంచి యూరోప్ దేశాలు బయటకు వస్తాయని చెప్పి డెన్మార్క్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. అసలు అమెరికా లేకుండా నాటో ఎక్కడ ఉందని చెప్పి ట్రంప్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రీన్లాండ్ని కనుక ఆక్యుపై చేస్తే నాటో అనేది ఉండదు అని ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. అసలు అరబ్ కంట్రీస్ని టార్గెట్ చేస్తున్నారు. ఇరాన్ లాంటి కంట్రీని టార్గెట్ చేశాడు ట్రంప్. కాబట్టి నాటో దళాలను ఏ విధంగా యూరోప్ కంట్రీస్ ఏర్పాటు చేసుకున్నాయో అరబ్ కంట్రీస్ అన్నీ కూడా అరబ్ నాటోని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి ఒక ప్రతిపాదన సౌదీ నుంచి వచ్చింది. ఒకవేళ అరబ్ నాటోని కనుక ఏర్పాటు చేసుకుంటే అప్పుడు పాకిస్తాన్కి మరింత బలం చేకూరే అవకాశం ఉంది. ఇప్పటికే టర్కీ పాకిస్తాన్తో కలిసింది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ తోటి ఉంది. సో అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఒకటి అయి నాటో అరబ్ నాటోని పెట్టుకోవాలని చెప్పి చూస్తున్నారు. సో ఎటొచ్చి భారతదేశం ఎలా అడుగు వేయాలి అనేటువంటి సందిగ్ధంలో అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ ఆర్థిక యుద్ధాన్ని ప్రకటించారు. మరి యుద్ధం నుంచి భారతదేశం బయటపడే అవకాశం ఉందా, లేదా ట్రంప్ ఏదైతే అనుకున్నాడో భారతదేశం టార్గెట్ చేయాలని అది నెరవేరే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.